నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి అనేక నామాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నామం నిమిషాంబిక. అంబిక, ఉమా, పార్వతి, దుర్గా లాంటి పేరు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ భక్తుల కోర్కెలను అత్యంత త్వరితగతిన నెరవేర్చే తల్లిగా నిమిషాంబిక మాతను కొలుస్తారు. ఆ తల్లికి ఆలయాలు కూడా ఎక్కువే. అలాంటి ఆలయాల్లో ఒకటి కర్నూలు పాతపట్నంలోని చిత్తారి వీధిలోని శ్రీ నిమిషాంబికాదేవి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీమత్సుందరనాయికాం భయహరం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాంబ కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం నిమిషాంబికాం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం అంటూ ఆ ఆదిపరాశక్తిని స్తోత్ర పఠనంతో స్తుతిస్తోంది మన వాంగ్మయం. శ్రీవాణి అన్న, మహాకాళి అన్న, అన్నపూర్ణ అన్న, నిమిషాంబిక అన్న సర్వం ఏకం, శక్తిమయం. సందర్భాన్ని బట్టి ఆర్తితో పిలిచిన తన బిడ్డల కోసం ఆ అమ్మ అనేక అవతారాలు ధరించినట్లు మన పురాణాలు వివరిస్తాయి. అలాగే ఈ నిమిషాంబిక అవతార విశేషాలు మనకు గోచరిస్తాయి. అత్రి అనసూయల వంశ పరంపర నుండి ఉద్భవించిన ముని శ్రీ ముక్త మహర్షి ఆ జగన్మాత అనుగ్రహం కోసం యజ్ఞాన్ని తలపెట్టగా ఏ కారణం చేతనో ఆ తల్లి కరుణ కలగలేదట. ఖిన్నుడైన మహర్షి తన శిరచ్ఛేదనం చేయతల్చిన నిమిషాన యజ్ఞ హోమగుండం నుండి ఈ తల్లి ఆవిర్భవించిందట. ఆ నిమిష కాలంలో యజ్ఞ హోమగుండం నుండి ఆవిర్భవించినందున శ్రీ ముక్త మహర్షి నోటి వెంట అనలోచితంగా నిమిషాంబిక అన్న పేరు ఆనంద తృప్తి హృదయం నుండి వెలువడిందట. అంతే, ఆనాటి నుండి నేటికి నిమిషాంబికాదేవిగా పిలవబడుతోంది. భక్తులు కోరిన కోర్కెలను నిమిషకాలంలో తీర్చే తల్లిగా అనేక ప్రాంతాల్లో నిమిషాంబికాదేవి పూజలందుకుంటోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ చిత్తారి వీధిలో శ్వేతవర్ణ దేవాలయం ఎంతో సుందరంగా గోచరిస్తుంది. వివిధ శ్రీమూర్తుల సుందర రూపాలతో శోభిల్లుతోంది. ఆ ఆలయ అందాలను, శ్రీమూర్తుల విశేషాలను తెలుసుకుందాం. ఒకప్పటి ఆంధ్ర రాజధాని అయిన కర్నూలు పట్టణంలోని చిత్తారి వీధిలో శ్వేత సౌధంలా వెలుగొందుతోంది ఈ నిమిషాంబికాదేవి ఆలయం. ఎందరో దేవతామూర్తుల శిల్ప సౌందర్యంతో ఆలయ గోపురం విరాజిల్లుతోంది. పంచకలశ శోభితంగా దర్శనమిచ్చే ఈ ఆలయ గోపురంపై అమ్మవారి వివిధ అవతార రూపాల శ్రీమూర్తులు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చెప్పకనే చెప్తాయి. ఇది నిమిషాంబిక ఆలయమని. సింహ వాహనంతో త్రిశూలాన్ని ధరించి దుర్గామాతగా దర్శనమిస్తోంది ఆలయ ద్వారం పైభాగాన. ఆ పైభాగాన ఇరువైపులా గజలక్ష్ములు కలశాలతో అభిషేకానికి సిద్ధంగా ఉండగా, రెండు చేతులలో కమలాలు ధరించి అభయముద్రతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లొస్తోంది. వివిధ అస్త్రశస్త్రాలను ధరించి రుద్రరూపిణిగా దర్శనమిస్తోంది ఆ కాళికామాత. మరో తెరువు ఆది దంపతులుగా శివపార్వతులు ఇరువైపులా తమ పుత్రులైన విఘ్నేశ్వరుడు, షణ్ముఖినితో దర్శనమిస్తారు. ఒకవైపు సరస్వతీదేవి, మరోవైపు నెమల వాహనంతో కుమారస్వామి, దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇలా సకల మాతృకల దర్శనం ఈ ఆలయంపై దర్శనమిస్తారు. గోపుర పైభాగాన శ్రీ లక్ష్మీ నారాయణుల పాణిగ్రహణ దృశ్యం ఎంతో కళ్యాణకారకంగా కనిపిస్తోంది. త్రిమూర్త్యంశ స్వరూపులు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీమూర్తి ఎంతో మనోహరంగా గోచరిస్తోంది. ఇలా ఎటు చూసినా దేవతా స్వరూపాలు. ఆలయ దర్శన ప్రధానాంశమైన ఆధ్యాత్మిక శోభను సందర్శకులకు కలిగిస్తోంది. ఇక
ఆలయ ముఖద్వారం కర్నూలు జిల్లాలో లభించే ప్రత్యేక కొండరాయితో నిర్మించారు. గర్భాలయంలో నెలకొని ఉన్న నిమిషాంబిక అమ్మవారి రూపం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ఆ అమ్మను భజిస్తూ పూజిస్తూ చేసే అర్చనలు, సహస్రనామ సామూహిక పఠనలు ఇక్కడి ఆలయంలో ఆధ్యాత్మిక తరంగాలను నలుదిక్కులా ప్రసరింపచేస్తాయి. ఆ విశేషాలను తిలకిద్దాం. శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి శ్రీమాతే శక్తి స్వరూపిణీ దేవి కాపాడవే కళ్యాణి శాంభవి శ్రీ నిమిషాంబిక. గర్భాలయంలో దేదీప్యమానంగా విరాజిల్లుతోన్న శ్రీ నిమిషాంబికాదేవిని దర్శించడానికి బాహ్య నేత్రములు చాలవు. అమ్మ సౌందర్యాన్ని తిలకించాలంటే జ్ఞానచక్షువు వికసించాల్సిందే. ఎంతో సుందరంగా మాతృమూర్తిగా గోచరించే శ్రీ నిమిషాంబికాదేవి మూలమూర్తి చిరుదరహాసంతో ప్రేమమయమైన చూపులతో తేజిరిల్లుతోంది. శిలా మకర తోరణం పైన రజత మకర తోరణం తెల్లని కాంతులలోని చంద్రునిలా ఆ అమ్మపై తన వెలుగులు ప్రసరింపజేస్తుండగా స్వర్ణ శోభాయమాన కిరీటాన్ని ధరించి వివిధ పుష్పమాలికలు ధరించిన అమ్మ దర్శనం ఎంత చూసినా తనివి తీరదు. తల్లి నీ తనయులం కరుణించి ఆదరించు అని సాష్టాంగ నమస్కారాలు చేసి తనువును మర్చిపోతారు భక్తులు. అమ్మవారికి క్రింది భాగాన నాగభూషణుడై త్రిపుండ్రాలను ధరించిన లింగమయ్యను దర్శించి ఈ జన్మ చాలదే దేవా అంటూ ఆర్తితో భక్తితో నమస్కరిస్తారు ఇక్కడికొచ్చిన భక్తులు. ఆ మాతా పితరులకు మంగళహారతులద్ది వారి దివ్యాశీస్సులను అర్చక స్వామి అందించగా ఆనంద పరవశులై అమ్మ నిమిషాంబిక ఈతి బాధలతో సంసార సాగరంలో దారి తెలియక తిరుగు మీ బిడ్డలకు చుక్కానివై దశ దిశలను కల్పించు తల్లి అంటూ లలితా సహస్రనామ స్తోత్రాలతో భజించి అమ్మను కీర్తిస్తారు. ఆ తల్లి చల్లని చూపులకై ఎదురు చూస్తూ మంగళగానం చేస్తూ స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ ఆలయ ప్రాంగణాన్ని భక్తి కెరటాలతో ఉప్పొంగే సాగరం చేస్తారు. భారతీయ సంప్రదాయంలో స్త్రీని దేవతగా, శక్తిగా పరిగణించటం ఆచారంగా వస్తోంది. ఏ పండగైనా, ఉత్సవమైనా పట్టు వస్త్రాలు ధరించి మన స్త్రీమూర్తులు చేసే ఆనందోత్సవాలు లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. శ్రీ నిమిషాంబిక ఆలయంలో అమ్మవారి సన్నిధిలో పరంజ్యోతిని వెలిగించి ఎంతో అందమైన ఆకృతులను తయారు చేశారు. ఆ అందాలను తిలకిద్దాం. జ్యోతి స్వరూపమైన పరమాత్మను తమ ఆత్మజ్యోతులను వెలిగించమని ప్రార్థిస్తూ అఖండ జ్యోతులను వెలిగిస్తారు ఇక్కడి మహిళా భక్తులు. స్త్రీని గౌరవించటం అనాదిగా మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. అలాంటి స్త్రీమూర్తులు ఎందరో ఈ ఆలయానికి చేరుకొని తమలో ఉన్న భక్తిని, కళా నైపుణ్యాలను జోడించి ఆలయ ప్రాంగణమంతా దివ్య జ్యోతులతో పండగ వాతావరణాన్ని తలపింపజేస్తారు. వివిధ రకాల పుష్పాలు, జ్యోతులతో సృష్టించిన శివుని లింగ రూపాన్ని ఎంత మనోహరంగా తీర్చిదిద్దారో చూడండి. శివకేశవులన్న ద్వంద్వాతీతంగా శ్రీమన్నారాయణుని కరకమలాలను అలంకరించే శంకు చక్రాలను పుష్పాలు, జ్యోతులతో తీర్చిదిద్దారు. కర్నూలు చిత్తారి వీధి మహిళా భక్తులు నిజంగా స్త్రీ శక్తికి, దైవభక్తికి ఆదర్శప్రాయులంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు శివలింగం, ఇంకొక వైపు శంకు చక్రాలు, మరోవైపు యజ్ఞ హోమగుండం, ధ్వజస్తంభం, ఇలా అన్ని ప్రాంతాల్లో జ్యోతికాంతుల వెలుగులు ఆలయమంతా దేదీప్యమానంగా వెలిగించి
ఆ కాంతి పూజల్లో ఆనంద శోభతో వెలుగు జిలుగులతో నిమిషాంబికామాత పూజను జరిపి ఆనంద పారవస్యం పొందుతారు. ఈ ఆనందం శాశ్వతం, అనునిత్యం అనుగ్రహించాలని అమ్మను వేడుకుంటారు. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరి శ్రీ దుర్గా మంగళ గౌరి శ్రీ దుర్గా. కర్నూలు పాతపట్నంలోని చిత్తారి వీధిలో గల శ్రీ నిమిషాంబికాదేవి ఆలయంలో ఎందరో ఉపాలయ మూర్తులు దర్శనమిస్తారు. పంచభూతతత్వమూర్తి పార్వతీ తనయుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి సహా మరికొందరు కొలువుదీరారు. ఆ వివరాలు దర్శిద్దాం. కర్నూలు పాతపట్నం లేక వన్ టౌన్లోని చిత్తారి వీధిలో గల శ్రీ నిమిషాంబ ఆలయంలో ఎందరో ఉపాలయ మూర్తులు కొలువుదీరారు. ప్రధానంగా శ్రీ దత్తాత్రేయ స్వామి, సకల విఘ్నాలకు అధినాయకుడు విఘ్నహర్త శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మంగళ తోరణాలతో అలంకరించిన ధ్వజస్తంభం, భక్తులకు అభయాన్నిస్తూ దర్శనమిచ్చే శ్రీ అభయాంజనేయ స్వామి, అమ్మవారి వాహనమైన సింహవాహనం ఎంతో సుందరంగా దర్శనమిస్తాయి. శ్రీ నిమిషాంబిక ఆలయ ప్రాంగణమంతా భక్తి తరంగాలతో తులతూగుతోంది. ఆ మాత కరుణా కటాక్షాలకై మనందరం ఆ తల్లిని వేడుకుందాం. ఆ మాత కరుణా కటాక్షాలు మనందరిపై ఉంటాయని ఆశిద్దాం. ఓం శ్రీ నిమిషాంబికాయై నమః. శ్రీ నిమిషాంబికాదేవి ఆలయ అందాలను దర్శించాం కదా, ఆ అమ్మ కృపకు పాత్రులమవుదాం.